చూసారా, శనగఆకు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం ముక్కలు, శనగఆకు, నూనె వేసి అలా బాగా డీప్ ఫ్రై చేయాలి. కొంచెం చింతపండు వేసి, 2 మిరపకాయలు కూడా, లేదా ఇలా ఉప్పు కారం డీప్ ఫ్రై చేసి మిక్సీ వేసి పోపు పెట్టేయడమే. శనగఆకు పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. మా అమ్మమ్మల నాయనమ్మల కాలంలో అయితే ఇది మెడిసిన్ లాగా యూజ్ చేసేవాళ్ళు. జ్వరం వస్తే, నోరు బాగలేకపోతే, అట్లా జ్వరం వచ్చిన వాళ్ళకి ఇలా పచ్చడి వేసి పెట్టేవాళ్ళు అన్నమాట. మా అత్తగారు కూడా బాగా చేసేది. నా పెళ్ళైన కొత్తలో ఇది ఊరు నుండి వచ్చేటప్పుడు ఇది దంచి తీసుకొని వచ్చేదన్నమాట. మా అమ్మ కూడా బాగానే చేసేది. ఇది శనగ పచ్చడి, ఓల్డెన్ డేస్ పచ్చడి అనమాట. ఇది చాలా మంది తెలియదు. శనగఆకు అంటే ఏంటి అని అడుగుతారు. శనగఆకు పచ్చడి రెడీ. ఇట్లా డ్రై డ్రైగా అవుతుంది అనమాట. అసలు నీళ్ళ తడే ఉంచకూడదు అనమాట. చూసారా, చాలా బాగుంది. మా వారికి పెడితే ఒక ముద్ద, డ్యూటీ టైం అవుతుంది. వీళ్ళమ్మ కూడా ఈ శనగ పచ్చడి చాలా బాగా చేసేది. వాళ్ళమ్మ అంటే మా అత్తగారు. ఊరు నుండి వచ్చేటప్పుడు కంపల్సరీ ఆమె రోటి పచ్చడి దంచుకొని తెచ్చేది. చూడు, అంతటే మీ అమ్మగారు చేసినట్టు అయిందా కాలేదా? చేసినట్టు అయింది. అత్తమ్మ చేసినట్టే సేమా. చాలా రోజుల తర్వాత అనమాట ఇది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆకు దొరకడం. కానీ ఇదంటే చాలా ఇష్టం. ఓల్డెన్ డేస్లో అయితే అమ్మమ్మ నాయనమ్మల కాలంలో ఇది మెడిసిన్ లాగా వాడేవాళ్ళు. జ్వరం వచ్చిన వాళ్ళకి ఇది తింటే ఆకలి అవుతుంది, అట్లా చేసి పెట్టేటోళ్ళు. నాకు బాగా గుర్తుంది. సేమ్ అయిందా? నేను ఒక్కసారి చూస్తే చేయగలుగుతా. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి శనగఆకు పచ్చడి.